ఈరోజు మిరియాల చారు చేద్దాము. మిరియాల చారు చేసే విధానం, దానికి కావాల్సిన వస్తువులు చెప్తున్నాను. అది ముందు టమాటాలు తరిగి పెట్టుకోవాలి. ఇది కొంచెం చింతపండు కావాల్సిన చింతపండు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఎండుమిర్చి, పోపు దినుసులు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఇది ధనియాలు, మిరియాలు, ఇది కొంచెం ఇంగువ. ఇప్పుడు కావాల్సిన వస్తువులు నూనె, కారం, సాల్ట్, వాటర్. మనకు కావాల్సినవన్నీ చెప్పానమ్మా. కొంచెం ఫస్ట్ కొంచెం నూనె వేసి కొంచెం పోపు వేయాలి. ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కొంచెం మెంతులు వేసి వేగనివ్వాలి. ఆన్ చేసా. ఆవాలు చిట్పండి ఆడాక టమాటాలు వేయాలమ్మా. టమాటాలు, కొంచెం పచ్చిమిర్చి, వేసి టమాటాలు కొంచెం బాగా మగ్గాలి. టమాటా ఉడికిపోయామ్మా. సారి కొంచెం నీళ్ళు పోసి దీంట్లో కొంచెం కొత్తిమీర, కరివేపాకు, కొంచెం దీనికి కావాల్సిన చింతపండు, కొంచెం ఇంగువ, దీనికి కావాల్సింది సాల్ట్. మనకి ఎంత కావాలంటే అంతా వేసుకోవాలి. సాల్ట్ వేసి ఉడుకుతూ ఉన్నారమ్మా. ఇక్కడ నేనా ఇప్పుడమ్మా కొంచెం ధనియాలు, కొంచెం మిరియాలు, కొంచెం కొత్తిమీర వేసుకోవాలమ్మా. కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర, వేసి దీన్ని బాగా దంచుకోవాలి. మెత్తగా చేసుకోకుండా కచ్చాపిచ్చా వేయక ఈ మిరియాలు ఇవన్నీ వేసుకున్నంతా ఇందులో వేసుకోవాలమ్మా. వేసాక కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకోవాలమ్మా. ఎండుమిర్చి టేస్ట్ కోసం కొంచెం కారం వేసుకోవాలి. మనకు కావాలంటే బెల్లం వేసుకోవచ్చు, అక్కర్లేని వాళ్ళు వేసుకోవాలి. మానేసి
రసం మరిగిపోయిందండి. రసం మరిగిపోయిందండి. బౌల్లో పోస్తున్నాను. ఇది పిల్లలకి పెద్దలకి ఆరోగ్యం చాలా మంచిదండి. ఇది అందుకని మీరు చేసుకుని చూసి టేస్ట్ చూసి నాకు సబ్స్క్రైబ్ చేయండి, మాకు లైక్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి.